సో యోసేపు మరియలు ఇప్పుడు ప్రయాణం మొదలుపెట్టారు. బెత్లెహేమునకు, నజరేతు నుండి బెత్లెహేమునకు ప్రయాణం మొదలుపెట్టారు. అయితే నజరేతు అనేటువంటిది మరి గలిలయలో ఉంది, గలిలయ రాష్ట్రంలో ఉంది. బెత్లెహేము అనేటువంటిది యూదయ రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు వాళ్ళు రాష్ట్రాలు దాటాలి. అయితే బెత్లెహేము చాలా కుగ్రామం. కొంతమంది చరిత్రకారులు మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆ దినాల్లో బెత్లెహేంలో దాదాపుగా ఒక 480 మంది ప్రజలే ఉంటారంట. అంతటి చిన్న గ్రామం. బహుశా మరి అందుకేనేమో మరి యోసేపు లేక తన యొక్క పితరులు నజరేతునకు మరి మూవ్ అయిపోవటం, గలిలయకు వెళ్ళి మరి అక్కడ వారి యొక్క వ్యాపారాన్ని స్థాపించుకోవటం, అదంతా కూడా కారణము అక్కడ కొంచెం వ్యాపారం ఎక్కువగా జరుగుతుందని ఒకవేళ తన యొక్క పితరులు, యోసేపు యొక్క పితరులు ఒకవేళ అటు వెళ్ళిపోయి ఉండవచ్చు. ఎవరు కూడా బెత్లెహేము వెళ్ళటానికి ఇష్టపడరు. ఎందుకంటే అంత చిన్న గ్రామం, ఏముంటుంది దానిలో అక్కడ పెద్దగా మరి ఎంజాయ్ చేయడానికి కానీ, చూడటానికి కానీ, లేకపోతే అనుభవించడానికి కానీ అక్కడ ఏముండదు. అయితే ఇప్పుడు తప్పట్లేదు, యోసేపు మరియలకు తప్పట్లేదు. అంతేకాకుండా ఇంకొక చిన్న డీటెయిల్ ఇప్పుడు నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఏంటంటే బెత్లెహేము ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉంటుంది, నజరేతు దిగువ ప్రదేశంలో ఉంటుందన్నమాట. బెత్లెహేము కంటే ఇంకా యెరూషలేము ఇంకెక్కువ. యెరూషలేము నుంచి బెత్లెహేముకి దాదాపుగా ఒక 10-12 కిలోమీటర్ల దూరం అంతే. అంటే యెరూషలేము అవుట్స్కట్స్లో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట బెత్లెహేము. కాకపోతే అది సెపరేట్ విలేజ్. సో యెరూషలేము చాలా ఎత్తైనటువంటి పట్టణం. యెరూషలేము మీద కొంచెం తక్కువ బెత్లెహేము. అయితే నజరేతు, గలిలయలో ఉన్నటువంటి నజరేతు ఇంకా దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి మరి సిటీ అనమాట. సో ఇప్పుడు నజరేతు నుంచి వారు బయలుదేరి బెత్లెహేం వెళ్తున్నారు. నజరేతు మనం చూసినట్లయితే సముద్ర మట్టానికంటే కూడా 347 మీటర్ల ఎత్తులో ఉంటుంది. బెత్లెహేము సముద్ర మట్టానికంటే కూడా 777 మీటర్ల ఎత్తు. అంటే దానికి డిఫరెన్స్ ఎంత అంటే 430 మీటర్ల ఎత్తు. అంటే నజరేతు కంటే బెత్లెహేము 430 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే వీరు దిగువ ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతానికి వెళ్ళాలి, ఎక్కటం. అది కూడా కష్టమే. అయినా సరే ఇప్పుడు తప్పట్లేదు. మామూలుగా మరి నజరేతు నుంచి బెత్లెహేమునకు ఒకవేళ అన్నీ బాగున్న వాళ్ళు, అంటే గర్భిణీ స్త్రీ కాకుండా, అనారోగ్యం ఏమీ లేకుండా, బాగా నడవగలిగి చక్కగా ప్రయాణం చేయగలిగినటువంటి వాళ్ళు ప్రయాణం చేయాలంటే దాదాపుగా 4 రోజులు పడుతుందంటండి ఆ దినాల్లో. అయితే ఇప్పుడు మరి నిండు గర్భవతిగా ఉన్నటువంటి ఆ మరియ అక్కడ నజరేతు నుంచి మరి బెత్లెహేం వెళ్ళటానికి దాదాపుగా ఒక 10 రోజులు పట్టి ఉండవచ్చని మనకి బైబిల్ పండితులు మనకి ఉజ్జాయింపుగా చెప్తూ ఉన్నారు. కనుక 10 రోజుల ప్రయాణం. మరి ఎక్కడ ఆగాలి, గుడారం వేసుకోవాలి, అక్కడ పడుకోవటం, మళ్ళీ ఉదయాన్నే లేవటం, మళ్ళీ గుడారాన్ని తీసివేయటం, మళ్ళీ అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళటం, మళ్ళీ వండుకోవటం, మళ్ళీ తినటం, ఇది చూడండి ఎంత మరి కష్టమైనటువంటి పరిస్థితి. అటు మరియకు చాలా కష్టమైనటువంటి పరిస్థితే, ఇటు యోసేపుకి కూడా మరి చాలా కష్టమైనటువంటి పరిస్థితే. అయినప్పటికీ కూడా వారు మరి యేసుక్రీస్తు అనేటువంటి రక్షకుడిని మరి ఈ లోకంలోనికి తీసుకుని రావడానికి వారు ఆ కష్టాలన్నీ కూడా, ఆ శ్రమలన్నీ కూడా వారు అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కనుక మరి ఈ యొక్క నజరేతు నుండి వారు బెత్లెహేమునకు ప్రయాణమై వెళ్తున్నారు. అంతేకాకుండా బెత్లెహేము అనేటువంటి బెత్లెహేము అంటే దానికి అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు. మరి ఆ యొక్క రొట్టెల ఇంటిలోనికి వెళ్తున్నారు ఇప్పుడు వీళ్ళు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి అంటారు, నేను జీవాహారమును. అక్కడ రొట్టె అంటే అర్థం ఏంటంటే ఆహారం. మనకి అన్నం ఎట్లాగో, నార్త్ ఇండియాలో చపాతీలు ఎట్లాగో, అక్కడ రొట్టె. కనుక రొట్టె అంటే ఆహారం, రోజు తినే ఆహారం వాళ్ళదే. కనుక ఆహారపు ఇల్లు, రొట్టెల ఇల్లు బెత్లెహేం. యేసు ప్రభు అన్నాడు, నేనే జీవాహారమును. పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, నన్ను తినివాడు ఎల్లప్పుడూ జీవించను. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం నేను. సో పరలోకము నుండి దిగి వస్తున్నటువంటి ఆ యొక్క జీవాహారమైనటువంటి యేసు ఆహారపు ఇల్లు లేక రొట్టెల ఇల్లు అనేటువంటి ఆ బెత్లెహేంలో ఇప్పుడు ఆయన జన్మించడానికి
మరియ గర్భములో ఆయన ప్రయాణం చేస్తున్నాడు. మరియ గర్భం ద్వారా ఆయన ప్రయాణం చేసి వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా ఎంత మరి బైబిల్ గ్రంథం ఎంత సత్యమైనటువంటిది, యేసుక్రీస్తు ఎంత సత్యమైనటువంటి దేవుడు, ప్రవచనాలు ఎంత సత్యమైనటువంటివి మనం చూస్తే వందల సంవత్సరాలుగా చేయబడినటువంటి ఆ ప్రవచనాలు ఇప్పుడు నెరవేర్పులోనికి వస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ద్వారా మరి మరియా యోసేపులు ఆ ప్రయాణం ద్వారా మరి అవి నెరవేర్పులోకి వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.